352, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. త్వరలో అన్వేష్ కు నోటీసులు ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. విశాఖకు చెందిన అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించి భారత్ కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దేవతలను దూషించారంటూ కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో యూట్యూబర్ పై సెక్షన్ 352, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక త్వరలో అన్వేష్ కు నోటీసులు ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, యూట్యూబ్ ఛానల్ అన్వేష్ పై కూడా ఏదైతే నా ప్రపంచ యాత్రికుడు, అదేవిధంగా నా అన్వేషణ ఛానల్ యూట్యూబ్ రన్ చేస్తున్నటువంటి తెలుగు తేజమైనటువంటి తను కొన్ని దేవతలపై కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అనుచిత వ్యాఖ్యల వల్ల ఏదైతే కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు దానిపై సెక్షన్ 352, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే కాంబోడియాలో ఉన్నటువంటి అన్వేష్ కు మాత్రం నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్పడం జరుగుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో పంజాగుట్ట పోలీసులు మాత్రం అన్వేష్ కి నోటీసులు ఇచ్చి ఇండియాకి రప్పించే విధంగా తీసుకొస్తాం, విచారణ చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే అతనిపై ఏదైతే హిందూ దేవతలపై కూడా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఒక్కొక్కరు తను ఏదైతే మిలియన్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా ఒక్కొక్కటి కూడా అన్ఫాలో చేయడం, ఒక్కసారి అతని పతనం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కూడా చాలా సార్లు వివాదాల్లోకి వచ్చినప్పటికీ సద్దుమనిగేది. కానీ ఇప్పుడు మాత్రం హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిపై కూడా హిందువులను అవమానించినట్టే హిందువుకు సంబంధించినటువంటి సంఘాలు కూడా నా అన్వేషణకు సంబంధించినటువంటి దానిపై ఫిర్యాదు చేస్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా కూడా నా అన్వేష్ పై కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మొదటగా మాత్రం హైదరాబాద్ లో ఈ కేసు కరాటే కళ్యాణి అన్వేష్ పై కూడా కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు కూడా త్వరలోనే అన్వేష్ కి నోటీసులు ఇచ్చి కూడా ఇండియాకి రప్పించే విధంగా చేసే విధంగా కూడా ఈ చట్టాలన్నీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి మాత్రం తాను చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణ కోరుతున్నా, అయినప్పటికీ మాత్రం హిందూ సంఘాలు కానీ ఇటు దానికి సంబంధించినటువంటి దేవతలను పై అంకిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేయడం, ఒక్కొక్కసారి అతన్ని విచారణ పిలుస్తాను అనడం, ఇవన్నీ వ్యవహారం మొత్తం మాత్రం అన్వేష్ మేరకు ఉచ్చు బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్, చెప్పండి. అయితే అన్వేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, తనకి వ్యతిరేకత కూడా ఎక్కువ అవుతోంది. అంటే లక్షల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అన్ఫాలో చేయడం కూడా మనం చూసాము. కానీ అతని వ్యాఖ్యలు చూస్తే దేశంలో లేదు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ తను ఇక్కడికి రాను అని చెప్పడం కూడా మనం చూస్తున్నాము. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఆయన మొదటి నుంచి కూడా అంటే వివాదాస్పదంగానే అంటే వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడడం, అంటే చాలా మందిని కూడా అంటే కొన్ని అంటే బెట్టింగ్ యాప్స్ పై కొన్ని పోరాటం చేసి కొన్ని మంచి పనులు చేసినప్పటికీ అప్పుడు జనమంతా కూడా సబ్స్క్రైబ్ చేసి ఆయనను అభినందించే వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కూడా దేవతలను అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానికి ఇష్టం వచ్చినట్టు అంటే ఇండియాకు సంబంధించినటువంటి పౌరసత్వం కూడా వదిలేసి వేరే దేశం కూడా పౌరసత్వం తీసుకున్న నేపథ్యంలో నన్ను ఎవరు ఏం చేయలేరు అన్న దానిపై ఆ మాటల పైన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో హిందూ సంఘాలకు సంబంధించినటువంటి కావచ్చు, హిందూ దేవతలపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత నాన్ సంబంధించినటువంటి ఆయనపై కూడా మొత్తం సబ్స్క్రైబర్ అంతా అన్ఫాలో కావడం, అతను చేసినటువంటి వ్యాఖ్యలు క్షమాపణ చెప్పినప్పటికీ ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే తన మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నన్ను ఎవరేం చేయలేరు అన్నంత ఒక వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి ఘటన
తన నోటికి సంబంధించి మాటలు తగ్గించుకోవాలన్నపై ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం రిపోర్ట్ చేయడం ఒక్కసారిగా ఇలా 2-3 రోజుల్లోనే లక్షల మంది ఫాలోవర్స్ అన్ఫాలో చేయడం కూడా మనము గమనాలు అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఏది మాట్లాడినా తెలుస్తుంది ఈ అనుకునే నేపథ్యంలో ఇప్పుడు హిందూ దేవతలపై చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రజలంతా కూడా నాన్వేషణపై రిపోర్ట్లు కొట్టడం అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తను చేసింది కావాలని కాదు, కేవలం ఒక ఉద్దేశంతో కాదు నేను చేసింది, నన్ను క్షమాపణలు కోరినప్పటికీ మాత్రం ఇటు హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అంటే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా ఇలాంటి మరోసారి చేయకుండా ఉండాలి, వారందరికీ శిక్షించాలని కూడా చాలా మంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.